నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది 'పుష్ప' సినిమాకి వచ్చేసి అల్లు అర్జున్ గారు దాదాపు 150 కోట్ల వరకు తీసుకున్నారనేసి వార్తలొచ్చాయి. అలాగే ఇప్పుడు ఇంకో వార్త ఏమొస్తుందంటే అట్లీ గారితో తీయబోయే సినిమాకి 80 కోట్లే తీసుకుంటున్నాడని చెప్పేసి మళ్ళీ ఒక వార్తలొస్తున్నాయి. అట్లా చేస్తే ఆయన ఇమేజ్‌ని ఆయన్నే తగ్గించుకున్నట్టు అవుతుంది గదా! మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సినిమా రిలీజ్ అయ్యి 4 నెలలు అవుతున్నా కూడా 'పుష్ప 2' క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఆ! అల్లు అర్జున్ గారి క్రేజ్ ఇంకా తగ్గలేదు. నిన్ననో మొన్ననో ఆయన వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ అవును. చేసుకున్నారు యాక్చువల్‌గా. దాంట్లో స్టైలిష్ లుక్‌గా స్టైలిష్ స్టార్ అని అనుకుంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యారనుకోండి. ఆయన స్టైల్‌లో ఆయన వాళ్ళ వైఫ్‌తో కేక్ కట్ చేయడం అంతా చూసాం మనం బేసికల్లీ. రెమ్యూనరేషన్స్ విషయానికొస్తే ఎవ్వరు ఏది చెప్పరండి. అంతంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటామని మనం ఎందుకు చెప్తాం? ఓకే. ఎంత టాక్స్ కడుతున్నా కూడా, టాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నా కూడా మనం అంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నామని ఎందుకు చెప్తాం మనం? చెప్పం కదా! రెమ్యూనరేషన్ అనేది వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎవ్వరికీ చెప్పరు. మేము ఇంత తీసుకుంటామని. పీఆర్స్ కూడా చెప్పరు. బయట వీళ్ళు క్రియేట్ చేస్తారు. అల్లు అర్జున్ 150 కోట్లు ఆ! తీసుకున్నాడు. ఇంకొక సినిమాకి 100 కోట్లే తీసుకుంటున్నాడు. అదేంటంత దిగజారిపోయిందా? 'పుష్ప 2' పేలిపోయిందా? ఇవా మాట్లాడేది? ఆయన ఎంత తీసుకుంటే ఏంటి? మేబీ ఒకవేళ ఒక రవ అటో ఇటో తక్కువ తీసుకున్నా కూడా ప్రొడక్షన్ మీద నమ్మకం ఉండే తీసుకుంటారు. అవును. అండ్ లేకపోతే డైరెక్టర్ మీద నమ్మకం ఉండే తీసుకుంటారుగా. అవును. సో, ఆయన తక్కువ తీసుకుంటున్నారా, ఎక్కువ తీసుకుంటున్నారా అని పక్కన పెడితే, ఆయన సినిమా మనకి ఎంత బాగా అలరింపజేస్తుందనేది ఇంపార్టెంట్. అవును. సో, 'పుష్ప 2' అందుకే కదా హిట్ అయింది. ఆ కథలో, కంటెంట్‌లో జనాలు చూసి ఇష్టపడ్డారు. దానికేమైనా భారీ బడ్జెట్ పెట్టి తీసారా అండి? సినిమా ఎక్కడి దాకెళ్ళింది. సో, అలాంటి సినిమాలు ఆయన తీయాలనుకుంటాడే తప్ప, ఏదో రెమ్యునరేషన్‌లో నేను కావాలని తక్కువ తీసుకుంటున్నాను, నా ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్లేదు అని ఆయన అనుకోడు. ఆయన అనుకోవాల్సిన అవసరమూ లేదు. సో, 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అట్లీదా? త్రివిక్రమ్ లేకపోతే శ్రీనివాస్. త్రివిక్రమ్ గారిదా? లేకపోతే ఇంకెవరితోనో చేస్తున్నారా? అని కొరటాల శివ గారితోనా? ఆ! ఇంకెవరితోనో చేస్తున్నారా? అని అనుకున్నారు. అట్లీతోనే ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఎక్కువ నడుస్తుంది. బికాజ్ వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 3 సినిమాలు సినిమాలు 3 మంచి హిట్ సినిమాలు అయిపోయాయి. హిట్టే. ఓకే. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఫుల్ హిట్టే. 'జులాయి' 'జులాయి', హిట్టే. 'అల వైకుంఠపురంలో' 'ఆలవైకుంఠపురం'. హిట్టే. సో, ఆ హిట్‌ని కొనసాగించాలంటే కొంచెం వర్క్ చేసుకోవాలి అవును. కాబట్టి ఆయన అది చేసుకుంటున్నాడు. అట్లీ కథ బాగా నచ్చింది. దట్టు అట్లీ యూ నో హౌ హి అవును. మేక్స్ ద ఫిల్మ్స్ కదా! 'జవాన్', అవును. 'రాజారాణి' హి హాస్ ఎ వెరీ గుడ్ ఓకే. మంచి కంటెంట్ తీసుకుంటాడు. ఆ కంటెంట్‌ని అందులో ఐకాన్ స్టార్‌ని చూపించడంలో ఎంత ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు. దీనిలో 'జాన్వీ కపూర్' హీరోయిన్ అని అనుకుంటున్నారు. హ్మ్. 'అనిరుద్ మ్యూజికల్' అని అనుకుంటున్నారు. బట్ చూడాలి 'జాన్వీ కపూర్' చేస్తుందా? లేదా? అనేది మనం వేచి చూడాలి. అంతేకాని ముందే మనం అన్నీ ఫిక్స్ అయిపోయి చేయాల్సిన పని లేదు. ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్‌లు 'జాన్వీ ఉన్నట్టు కపూర్' వస్తుంది. రెండో ఫిల్మ్ మన 'రామ్ చరణ్' గారితో చేస్తోంది అవును. 'బుచ్చిబాబు' గారి సినిమాలో. అవును. సో, ఇప్పుడు అల్లు అర్జున్. మన బన్నీ పక్కన 'జాన్వీ కపూర్‌ని' తీసుకుంటున్నారని అవును. వార్తలొస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు స్టేట్‌మెంట్ ఇస్తే బావుంటుంది. అవును. మనం నటిస్తే బావుంటదని అనుకుంటాం గానీ, వాళ్ళంతట వాళ్ళు స్టేట్‌మెంట్ ఇస్తే ఇంకా బావుంటుంది.